ఇల్లు అంటే ఒక ఎమోషన్, రిలేషన్. కానీ ఇల్లు ఎతికేటప్పుడు ఉంటుంది అసలైన పరేషాన్. తొందరగా ఒక మంచి ఇల్లు రెంట్కు దొరికేలా చూడు స్వామి అని మొక్కేసుకుంటున్నా. ఏంటి చూస్తున్నారు? నాతో పాటు మీరు కూడా దండం పెట్టుకొని ఓ 10 రూపాయలు దక్షిణ ఇవ్వండి, పానీపూరి పనికొస్తాయి. ఆల్ రైట్ పీపుల్, ఈరోజు మనం ఒక అద్భుతమైన భయంకరమైన టాస్క్ చేయబోతున్నాం. అదే హౌస్ హంటింగ్ ఇన్ సిడ్నీ. ఇన్నాళ్ళు ఖాళీగా ఉన్న ఇల్లు కరెక్ట్గా మనం రాగానే సేల్ అయిపోయింది. సో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు షిఫ్ట్ అవుతా అన్నారు కాబట్టి మనం ఈ మంత్ ఎండ్ లోపు ఖాళీ చేయాలన్నమాట. పాపం కొన్న వాళ్ళ తప్పేం లేదులేండి, బాగానే టైం ఇచ్చారు. మనమే ఒకసారి గోల్డ్ కోస్ట్ ట్రిప్ అని, ఇంకోసారి లాంగ్ రోడ్ ట్రిప్ అని చెప్పి అలా దేశం మీద పడి తిరుగుతూ ఉన్నాము. సో టైం అలా గడిచిపోయింది. ప్రస్తుతం షార్ట్ నోటీస్లో ఇల్లు వెతుక్కోవాలి. ఇండియాలో ఇల్లు ఎతకాలంటే 4 సందులు తిరిగితే 5 టూలెట్ బోర్డులు కనిపిస్తాయి. ఇక్కడ వాళ్ళు క్యాలెండర్ ఇస్తారు, దానిలో చూసి అప్లై చేసుకొని వాళ్ళు ఏ టైం చెప్తే ఆ టైంకి వెళ్ళి విజిట్ చేయాలన్నమాట, ఇన్స్పెక్ట్ చేయాలి. ఇక్కడ అన్ని ఏజెంట్స్ త్రూనే జరుగుతాయి, ఓనర్స్ ఇన్వాల్వ్ అవ్వరు. అంతెందుకు, మా ఓనర్ ఎవరో మాకే తెలియదు ఇంతవరకు. ట్రిప్ నుంచి రాగానే ఇల్లు వెకేట్ చేయాల్సి వచ్చింది కాబట్టి మన దగ్గర ఎక్కువ టైం లేదు. వితిన్ 3 వీక్స్లో వెకేట్ చేయాలి కాబట్టి ముందు ఇల్లు వెతుక్కునే పనిలో ఉన్నామన్నమాట. ఇక్కడ కొన్ని యాప్స్ ఉంటాయి, యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని దానిలో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని, అంటే వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్లో మనం ఒక డేట్ చూస్ చేసుకోవచ్చు. చేసుకుంటే ఆ బ్రోకర్ ఆర్ ఏజెంట్ వచ్చి మనకి ఇల్లు చూపిస్తారనమాట. ఓనర్స్ అస్సలు ఇన్వాల్వ్ అవ్వరు. ఇక్కడ రెంట్ ఎంత ఉంటుంది అని మాత్రం అడగద్దు, మన జీతంతో పాటు కిడ్నీలు కూడా ఇచ్చేయమంటారు. అంత కాస్ట్లీ అనమాట ఇక్కడ రెంట్. ఇప్పుడు మనం ఉన్న ఇంట్లో కిచెను, డైనింగ్ రూము, లివింగ్ రూము, దేవుడి గది, ఎమోషనల్ సపోర్ట్ రూము అన్నీ ఒకటే అనమాట, ఇంక్లూడింగ్ నా వర్కింగ్ స్పేస్తో సహా. దానికి నెలకి 1,50,000 రూపాయలు కట్టాం రెంట్. ప్రజెంట్ మనం ఎక్స్పెక్ట్ చేసే హౌస్ అయితే ఒక 2 BHK కావాలి, 2 బాత్రూమ్లు ఉండాలి. ఇలా కొన్ని లిస్ట్ రాసుకున్నాం అనమాట, ఎందుకంటే ఫ్యూచర్లో పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా ఉపయోగపడుతుందని. సో ఆ లిస్ట్ ప్రకారం వెతకాలంటే మరి ఆస్తులు అమ్ముకోవాలేమో తెలీదు. నీ కాపురం బాగుండాలని ఆ గోపురానికి దండం పెట్టుకుంటున్నాను. మాకు ఇల్లు వెతుక్కోవడానికి ఓన్లీ వీకెండ్ మాత్రమే కుదురుతుంది కాబట్టి ఈరోజు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు నాన్ స్టాప్గా ఎవ్రీ 15 minutesకి ఒక ఇల్లు విజిట్ చేసామన్నమాట. సో లంచ్ కూడా చేయలేదు, అంత ఓపిక్గా వెతికాం. ఏదన్నా ఇల్లు మనకు నచ్చింది అనగానే ఓనర్ మనకు రెంట్కి ఇచ్చారనమాట. ఆహా, నేను ఎప్పుడు ఇండియా వస్తానో. ఓ సారీ ఫర్ ద డిస్ట్రాక్షన్. సో మనకు నచ్చిందనగానే మనకి రెంట్కి ఇచ్చారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళ చేత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయించుకుంటారు. వాళ్ళలో వాళ్ళ జాబ్ స్టైల్ని బట్టి, వాళ్ళ జీతాన్ని బట్టి, ఇంట్లో ఎంతమంది ఉంటారనే దాన్ని బట్టి ఓనర్ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో మనం అప్లై చేసిన ప్రతి ఇల్లు మనకు రావాలని లేదు, వాటిలో మనకే వస్తాయో మళ్ళీ వాటిలో చూస్ చేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ ఒక లిస్ట్ ఆఫ్ హౌసెస్ని మనం సెలెక్ట్ చేయాలి, ఇన్స్పెక్ట్ చేయాలి, అప్లికేషన్స్ పెట్టాలి. అప్లికేషన్స్లో కొన్ని షార్ట్ లిస్ట్లు అవుతాయి, అంటే మనకి జాబ్ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్టు. వాటిల్లో ఒక 2-3 హౌసెస్ మన ఓనర్స్ మనకు ఓకే చెప్తే వాటిలో ఒకటి మనం చూస్ చేసుకొని ఫైనల్గా ఒక అగ్రిమెంట్ చేసుకోవాలన్నమాట. దానికి కూడా ఇక్కడ బాండ్ అని, టెనెంట్ అగ్రిమెంట్ అని అట్లా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవ్వాలి. స్టార్ట్ అయ్యేటప్పుడే బ్రేక్ఫాస్ట్ బాక్స్ పెట్టుకోవడం మంచిదైంది, కనీసం అదన్నా ఉంది తినడానికి అనిపించింది. ఇల్లు వెతకడం కొంచెం కష్టమే, కానీ కంపారిటివ్లీ కొంచెం ఫెసిలిటీస్ ఉన్న ఈ హౌసెస్ దొరుకుతాయి అన్నమాట. అది ఇక్కడ కొంచెం ప్లస్ పాయింట్. ప్లస్ అన్ని ఏజెంట్స్ డీల్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏజెంట్ని అడిగితే వాళ్ళు ఓనర్ త్రూ చేయిస్తారు ఆ వర్క్. సో మనకి ఓనర్తో అన్నెసెసరీగా డిస్కషన్లు, ఆర్గ్యుమెంట్లు అవ్వకుండా ఉంటాయి. కాస్త కూస్తో బాగున్న హౌసెస్ అని అనుకున్న వాటన్నిటికీ తండోపతండాలుగా జనాలు వచ్చారనమాట. తిరుపతి దర్శనానికి వచ్చినంత మంది ఉన్నారు. ఫ్లోరింగ్ మనకున్నట్టు టైల్స్ కానీ మార్బల్స్ కానీ ఉండవు, వుడెన్ ఫ్లోరింగ్ కానీ కార్పెట్ కానీ ఉంటుందన్నమాట. ప్రజెంట్ మనం ఉంటున్న ఇల్లు కార్పెట్, అది కొంచెం నీట్గా ఉంది కాబట్టి
పర్లేదు. కొన్ని హౌసెస్ చూసాము. కార్పెట్స్ గబ్బిలాల వాసన వస్తున్నాయన్నమాట. నాకైతే పొట్టలో తిప్పేసింది. అసలే ఫుడ్ తినలేదు కదా. జనరల్‌గా అయితే క్లీన్ చేసి ఇస్తారు. అంటే మనం కూడా ఇప్పుడు మన ఇల్లు వెకేట్ చేయాలి అని అంటే రెంటల్ బాండ్ ప్రకారం ఏదన్నా ఒక క్లీనింగ్ ఏజెన్సీ చేత క్లీన్ చేయించి ఇవ్వాలన్నమాట. లేదా మన బాండ్ డిపాజిట్‌లోంచి అమౌంట్ కట్ చేసుకుంటారు. ఈ ఇల్లు అయితే 4 బీహెచ్‌కేనో 5 బీహెచ్‌కేనో ఉంది. కానీ బాత్రూమ్స్ మాత్రం 2 ఉన్నాయి. పొద్దున్నుంచి ఇల్లు కోసం వెతికి బాగా అలిసిపోయామన్నమాట. కొన్నేమో 2 బీహెచ్‌కే 1 బాత్రూమే ఉన్నాయి. కొన్నేమో చిన్న హౌస్ ఉంది. అండ్ ఇంకొక బెడ్రూమ్ కూడా జస్ట్ టేబుల్ వేసుకునే ప్లేస్ మాత్రమే ఉంది. కొన్ని హౌసెస్ ఏమో చాలా పాత హౌసెస్ అన్నమాట. సో ఆ పైప్స్ అవి పట్టుకుంటే ఊడిపోయేలాగా ఉన్నాయి. ఇంకా మన వల్ల కాదు ఈ ఇల్లు వెతకడము. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళి వెతకాలేమో, మనకు కావాల్సిన హౌస్ ఏది దొరకలేదు అని అనుకున్నాం. ఒక హౌస్ కొంచెం బాగానే అనిపించింది. కానీ దానికి ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ వచ్చారు చూడ్డానికి. వాళ్ళలో మన అప్లికేషన్ పిక్ అవుతుందో లేదో తెలీదు కదా. సో ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ వెతకాల్సి వస్తుంది అని ఫిక్స్ అయిపోయామన్నమాట. కరెక్ట్‌గా ఆ టైంలోనే ఒకళ్ళ కాల్ వచ్చింది. ఇల్లు వెతుకుతున్నారు కదా, సో మాది కూడా అప్లై చేశారు. మీరు వస్తానంటే ఇప్పుడు చూపిస్తాను హౌస్ అని చెప్పి ఆయన తెలుగులో మాట్లాడారు. అమ్మ పోనీలే కనీసం తెలుగు వాళ్ళు కదా, ఫస్ట్ ఇల్లు చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాము. ఇల్లు బాగానే అనిపించింది. అంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం 2 బెడ్రూమ్లు 2 బాత్రూమ్లు ఉంది. ఈస్ట్ ఫేసింగ్ ఉంది. అండ్ సఫిషియెంట్‌గా ఉంది. స్పేషియస్‌గా ఉంది అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ఇల్లు కొంచెం స్పేషియస్‌గా ఉంది. సో అది స్పేషియస్‌గా ఉందని చెప్పలేను కానీ సఫిషియెంట్‌గా ఉంది. కావాల్సినవన్నీ కొంచెం బెటర్‌గా అరేంజ్ చేసుకోవచ్చు అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ బాల్కనీ బాగుందన్నమాట. బాగుంది ఇన్ ద సెన్స్ చూడ్డానికి అని కాదు, కానీ క్లీన్ చేసుకుంటే మంచిగా కూర్చోడానికి, కబుర్లు చెప్పుకోవడానికి బాగుందనిపించింది. ఇంత హౌసెస్ వెతికి మళ్ళీ ఇప్పుడు రాత్రంతా కూర్చొని నిన్న నైట్ అంతా, ఈరోజు నైట్ అంతా అప్లికేషన్స్ అన్నీ ఫిల్ చేసామన్నమాట. డీటెయిల్స్, శాలరీస్తో సహా ఎంటర్ చేయాలి, ప్రూఫ్స్తో సహా. ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాము. ఇంటికొచ్చి కొద్దిగా రైస్ ప్రిపేర్ చేసుకొని తిన్న తర్వాత ప్రాణం లేచొచ్చిందండి బాబు. ఆత్మారాముడు శాంతించాడు. ఇంకా ఈరోజు అప్లికేషన్స్ ఫిల్ చేయాలి. మళ్ళీ కలుస్తా. బై.